వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎస్, దేశం చూపే కాదు, అటు ప్రపంచ దేశాలు కూడా అమరావతి వైపు ఉలుక్కేస్తున్నాయి. ఇప్పుడు అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది. అంటే 2017 నుంచి జరిగిన పరిణామాలన్నీ అందరూ చూశారు. అమరావతి మీద ఉన్న ప్రతికూలతలు, అనుకూలతలు రెండు. కానీ సార్ అన్నీ తొలగిపోయి మళ్ళీ విజన్ ఉన్న నాయకుడి చేతిలో నిర్మాణం జరగబోతుంది. అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. సో అమరావతిని ఇంకా ఎవరు మార్చే ఉద్దేశం కూడా లేకుండా దాని మీద కఠినమైన చట్టాలు కూడా తీసుకుని రావటం. సో చాలా తక్కువ టైంలోనే అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం కూడా జరిగింది. దానికి తగ్గట్లు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయడం, మరోపక్క 15,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం, అవసరమైతే మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పి కూడా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే రాబోయే కొత్త రాజధాని ఎలా ఉండబోతుంది? ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే, ఆ రోజు హైదరాబాద్ మీద 95 నుంచి ఆయన పెట్టిన దృష్టి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సైబరాబాద్ సిటీ, ఇవన్నీ విజన్ 2020 కల్లా ఎలా ఉన్నాయో మనం చూసాం ఇప్పుడు. సో ఇవన్నీ చూస్తుంటే రేపు అమరావతి ఎలా ఉంటుందంటే మీరేం చెప్తారు? సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను వైజాగ్లో కేంద్ర విద్యాలయంలో చదువుకున్నాను. డిగ్రీ గుంటూరు హిందూ కాలేజీలో చేశాను. అందుకని గుంటూరు, విజయవాడ అంటే నాకు ఒక అద్భుతమైన ఇష్టం ఉంది. తెలంగాణలో 1999 సెటిల్ అయ్యాను. అందుకని నాకు 2 రాష్ట్రాలు కూడా ఇంపార్టెంట్. అయితే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. తెలుసా మీకు? ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. దాన్ని ఏంటి? వాట్ ఈజ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. ఈజ్ ఏ సిఇఓ నాకు నచ్చిన, నేను కూడా సిఇఓగా చేశాను కాబట్టి సిఇఓకి ఉన్న వాల్యూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంటే గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీకి ఎంత వాల్యూ ఉంటుంది. ఆఫ్టర్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ మినిస్టర్స్ అక్కడ సిఎస్ ఉంటారు, ఇక్కడ ఆఫ్టర్ ఎండి చైర్మన్ తర్వాత సిఇఓ ఉంటాడు. సో సిఇఓ తాలూకా రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా మనకు ఐడియా ఉంది. నేను 28 ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ ఉండేది, 1,500 ఎంప్లాయీస్, 5,000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ. సో సిఇఓగా A to Zలో ఇన్వాల్వ్ అవుతారని మీరు గుర్తుంటే, మీరు చిన్నప్పుడు మనం ఒక 20 years బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. రాత్రిపూట చెకింగ్కి వెళ్ళేవారంట పోలీస్ స్టేషన్కి. ఎప్పుడైనా అంతకుముందు ఏ సీఎం అయినా చేశారా? నాకు తెలిసిన దాఖలాలు లేవు. అంటే నైట్ టైం 2 o'clock కారు కాన్వాయ్ని ఎక్కడో ఆపేసి నడుచుకొని వెళ్ళేవారు. అంటే అంత సీరియస్నెస్ ఉంది ఆయనకి. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే భయపడతారు, ఆయనకి రెస్పెక్ట్ ఉన్నది, భయపడతారు. కొన్ని టైంలో అయితే ఓట్లు ఓడిపోవడానికి కూడా వీళ్ళే కారణం. ఎందుకంటే దే ఆర్ నాట్ హ్యాపీ. పని చేయించేవాడు ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు. కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చేవాడైతే ఇష్టం. ఆయన అందులో లాస్ట్. నాకు చాలామంది చెప్పింది ఏంటంటే ఆయన కుడిగాని ఆయన ఎడంగాని నమ్మదు. ఆయన ఎవరిని నమ్మడు. ఆయన అనుకునేదే చేస్తారు. బట్ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇది మాత్రం మనం చూసాం. గత 3 దఫాలుగా ఆయన సీఎంగా వ్యవహరించారు. రామారావు గారి తర్వాత ఒకసారి, దాని తర్వాత 2 సార్లు ఎన్నికల్లో గెలిచారు. ఇది ఫోర్త్ టైం సీఎంగా. సో నాకు ఎటువంటి అనుమానం లేకుండా ఒకటైతే చెప్పగలను, హీఈస్ ఎ ప్రూవన్ పొలిటికల్ లీడర్, ఈజ్ ఎ ప్రూవన్ అడ్మినిస్ట్రేటర్. ఆయన అనుకునేది ఆ విజన్ 25 years విజన్ పెట్టాడు ఆయన. 1994-5లో కదా ఆయన సీఎం అయింది. 2020 విజన్. అదే విజన్ 2020 అంటే ఆల్మోస్ట్ 20, అప్పుడు అక్కడ 5 సంవత్సరాలు, ఇక్కడ 25 సంవత్సరాల విజన్. అది చాలా దూరదృష్టి. ఫోర్కాస్ట్ అనేది అందరికి ఉండదండి. రేపేం చేయాలో చాలామంది తెలియదు, రేపేం చేయాలో. కానీ నేను 25 సంవత్సరాల గురించి మాట్లాడాడు ఇప్పుడు. సో దట్స్ అన్ అప్రిషియబుల్ పాయింట్. రెండోది, మొన్న లోక్సభ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ అయిన తర్వాత సెంటర్లో ఒకప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ని ప్రెసిడెంట్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు. రికమెండేషన్ తర్వాత ఆయన సపోర్ట్. అట్లా చాలామంది. టిఎన్ శేషన్ ఉండే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరు చేశారండి? అంటే ఈయన రామారావు ఒక విధంగా ఎన్డీఏలో మేజర్ పోర్షన్ ఎలాగైతే ప్లే చేశారు నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు కూడా సెంట్రల్ పాలిటిక్స్లో ఆల్వేస్ ఏ ఫోకస్ పాయింట్. మొన్న కూడా ఎవరు కూర్చున్నారు రైట్కి లెఫ్ట్కి? అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు వీళ్ళని మించిన లీడర్స్ చాలామంది ఉన్నారు. నితీష్ కుమార్ కూడా పక్కన కూర్చున్నారు ఆయన. అంటే నేనేం టీడీపీకి ఓటేను, లేకపోతే ఎవరు పక్షం ఉన్నది. మీరు వాస్తవాలు మాట్లాడుతుంటే, కొంతమంది వాస్తవాలు మాట్లాడితే సచ్ కడువా రేతా హై, నిజం చేదు. నేనేమంటే నిప్పు లేకుండా పొగరాదు. ఇప్పుడు మనం ఎన్నో స్కాములు, ఎన్నో దందాలు, ఎన్నో డ్రగ్స్ చూస్తున్నాం కదా మనం. సో ఆ విషయంగా ఆ కండిషన్స్లో, ఆ లెవెల్లో కనుక ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సందేహం, డౌట్ అక్కర్లేదు.
అయితే హైదరాబాద్ని అంచెలంచెలుగా ఆయన డెవలప్ చేశాడు. ఫస్ట్ హైటెక్ సిటీ అన్నాడు, తర్వాత గచ్చిబౌలి అన్నాడు, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నాడు, తర్వాత ఎయిర్పోర్ట్ అన్నాడు. ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్ థింగ్ ఈయన స్టార్ట్ చేశాడు, రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత సీఎం ఓపెన్ చేశారు. అది మన ఫెయిట్. అది ఈయన చాలా కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసిన వేరే సీఎంలు క్లోజ్ చేశారు. ఓకే, బట్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఫాలో అయ్యారు. ఇందులో ఒక క్వశ్చన్ చెప్పాలి మీరు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈయన తర్వాత సీఎం అయ్యాడు 2008-9లో, ఇప్పుడు నాకు తెలియదు 2004లో 2009 అయినప్పుడు 2004 సెకండ్ టర్మ్ 2008 సో అప్పుడు ఆయన ఎక్స్పైర్ అయిపోయినట్టున్నారు. అంతే, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీలు కానీ ప్రొసీజర్స్ కానీ స్కీమ్స్ కానీ 99% ఫాలో చేశారు. ఆయన కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేశాడు, ఒకటి అర తీయొచ్చు. బట్ ఆయన కొడుకు వచ్చిన తర్వాత కంప్లీట్ కాంట్రడిక్టరీ. ఈయన చెప్పిందలా ఆయన నో చెప్పాడు. ఆయన మెచ్యూరిటీకి ఈయన మెచ్యూరిటీకి తేడా ఉందండి. అది ఒక పాయింట్. మీరు రెండోది హైటెక్ సిటీ డెవలప్ చేశాడు. జేబేరి అధినేత మురళీమోహన్ రెడ్డి గారు నా ఫంక్షన్కి వచ్చాడు, మీటింగ్లో చెప్పారు. గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ అని ఉంది, చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ అదే అక్కడ వెంచర్ వేసినప్పుడు 750 రూపాయలు గజంకి అమ్మారు 1990. అదే ఆ టైం చంద్రబాబు నాయుడు సీఎం టైంలో అన్న రాజకీయ నాయకులు తర్వాత వచ్చారు ఎంపీగా. ఈరోజు దాని రేట్ ఎంత? 2.5 లక్షలు అయింది గజం. 750 రూపాయలు 2,50,000 అంటే ఎన్ని రేట్లు జంప్ అయిందండి? 100 టైమ్స్ కాదు, 200 టైమ్స్ కాదు, అన్నా కదా. సో అలాంటి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ ఉన్న సీఎంలో ఒకరైనా. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అందరు సీఎంలు మనకి ఏపీకి యునైటెడ్ అయిపోయినట్టు ప్రతి సీఎం కూడా నందమూరి తారక రామారావు దగ్గర నుండి అందరూ కూడా అభివృద్ధి చేసుకుంటూ పోయారు. బట్ ఈయన విజన్ వరకు చాలా వరకు నేను చెప్పేది ఈయన విజన్నే కంటిన్యూ చేశారు. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. అసలు అక్కడ వెళ్తుంటే మీరు ఏదో న్యూజెర్సీ, న్యూ కాలిఫోర్నియాలో అక్కడ ఉన్నట్టున్నారు మీరు. సో కమింగ్ బ్యాక్, హైటెక్ సిటీ ఫస్ట్ ఫోకస్ చేస్తారు. అయితే ఆయన మిస్టేక్ లేకపోతే నిర్లక్ష్యం ఏంటంటే రైతుల్ని నిర్లక్ష్యం చేశారని ఒకసారి ఎన్నికలు ఓడిపోయారు ఆయన. ఏదైతే ఐటీ హైటెక్ మీద పెట్టారో అంత ఫోకస్ అక్కడ పెట్టలేదు. ఎందుకంటే ఈ ఆల్వేస్ లుకింగ్ ఎట్ ఐటీ. డబ్బులు కావాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రోత్ కావాలి. ఇప్పుడు అందరూ అమెరికాకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మనం ఇప్పుడైతే తగ్గింది అమెరికా క్రేజీ. మన దగ్గర ఉన్న కంపెనీలు, వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ కంపెనీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఆ రైతు బిడ్డలే దాదాపు 80% ఈరోజు ఐటీ జాబ్స్ ఉన్నాయి. కాకపోతే అది అప్పట్లో అది అంత ప్రూవన్ లేదు, ప్లానింగ్ స్టేజ్లో ఉంది. సో ఈ రోజు చూస్తే ఫలాలు ఇప్పుడు అనిపిస్తున్నారు. ఎందుకంటే గూగుల్ ఆఫీస్, నేను మనం మీటింగ్లో చూసాం, గూగుల్ ఆఫీస్ కానీ అమెజాన్ ఆఫీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు, క్వాల్కామ్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆఫీస్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఆఫీస్ మన దగ్గర పెడుతున్నారు. షాబాద్లో ఒకటి, ఇప్పుడు అమెజాన్ 3 ఉన్నాయి. ఫార్మసిటీ అక్కడ ఉంది, షాద్నగర్లో ఉంది, షాబాద్లో ఉంది. ఇప్పుడు అదాని, అంబానీ చాలా వరకు వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీ. అయితే పాలసీ కూడా కొన్ని యూజ్ చేశాడు. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అన్లీస్ట్ చేసింది ఎవరంటే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు. రాజీవ్ గాంధీ గారు ఐటీ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టారు. నిన్న మనం బ్రాండ్ హైదరాబాద్ వీడియోలో చూసాం. రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ మీద స్పెషలైజ్ ఫోకస్ పెట్టారు. దాని తర్వాత మిగతా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కావాలంటే పివి నరసింహారావుకి క్రెడిట్ వెళ్తుంది. మన తెలుగులో నాకు తెలిసి పిఎం అయిన వ్యక్తి ఆయన అన్నమాట. ప్రెసిడెంట్ నీలం సంజయ్ రెడ్డి ఉండేవారు, తెలుగులో నంద్యాల నుండి వచ్చారు. సో ఆయన హయాంలో కూడా ఆయన 14 లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఏది భాషలు. ఆయనకు అంత నాలెడ్జ్, అంత తక్కువ సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ పిఎం, వన్ ఆఫ్ ది పిఎమ్స్లో. సో దాని తర్వాత ఇంకా మనం బాగా ట్యాక్స్ నామ్స్ కానీ, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండే ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా బాగా మేము అప్పుడు చదువుకునేవాళ్ళు, డిగ్రీ అది. ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి ఈయన తాలూకు ప్రాముఖ్యత చెప్పాలంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 3, ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈయన అకౌంట్లోనే అవుతుంది. తర్వాత ఓపెనింగ్ వేరే వాళ్ళు చేశారు. అండ్ ఇది ఏమి చేసినా ప్రపంచం మొత్తంలో నోటిఫికేషన్, వరల్డ్ లెవెల్లో సీఎం చంద్రబాబు నాయుడు తెలియదు ఎవరు ఉండరు నాకు తెలిసి. నందమూరి తారక రామారావు గుర్తుంది, అప్పుడు 80sలో కదా ఆయన సీఎం అయ్యారు, 84 అయినప్పుడు ఆయన ఒకటి అన్నారు, అమెరికాలో టాయిలెట్స్ మన బెడ్రూమ్స్ కంటే బాగున్నాయి అన్నారు. అమెరికాలో టాయిలెట్స్ మన ఇండియాలో బెడ్రూమ్స్ కంటే బాగున్నాయి అన్నారు. ఆయన ఫస్ట్ టైం హైదరాబాద్ కోసం మాట్లాడింది వరల్డ్ లెవెల్లో. ఆయన దాన్ని కొనసాగించి ఇంకొద్ది ఇంప్రూవ్ చేస్తారు సిబిఎన్ గారు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చిన ఆటోమేటిక్ కంటిన్యూ అయ్యారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే చాలామంది జనాలకి అపోహ ఉంది, అమరావతి ఏం చేస్తారు, ఏమీ లేవు, ఏమీ లేదని, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుందని. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈరోజు లేవు.
మరి 1995లో హైదరాబాద్కి ఇన్ని హంగులు ఉన్నాయా, లేవు. ఇన్ని హంగామాలు ఉన్నాయా, ఇన్ని ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉందా, ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయా? లేవుగా. అప్పుడు నందమూరి తారక ₹2 కేజీ బియ్యం ఇచ్చారు, నాకు గుర్తుంది. ₹2 ఆయన ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు పాలసీ. సో బట్ మారుతూ ఉంది. ఇప్పుడు ఐఎస్బి హైదరాబాద్, బ్రహ్మకుమారీస్, పులల్ గోపీచంద్ అకాడమీ, అట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఐ థింక్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ కూడా అప్పుడు అయిందో మరి నాకు గుర్తులేదు కరెక్ట్గా. ల్యాండ్ అలికేషన్ అని చాలామంది బిల్డర్స్, రియల్ ఎస్టేట్ కూడా ఆయన ఐటీ మీద ఎక్కువ ఫోకస్, రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడ వదిలేదు. రెండు కలిపి మిక్స్ చేసి ముందుకు కొట్టారు, డబల్ స్పిన్ అటాక్ లాగా. సో కమింగ్ బ్యాక్ టు అమరావతి విషయం వచ్చేసారు. మీరు అడిగారు ఇందాక అమరావతి పరిస్థితి ఏంటని. అమరావతి పరిస్థితి యాజ్ ఆఫ్ టుడే నాట్ వెరీ గుడ్, బట్ లైక్లీ టు బికమ్ గుడ్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years. అందులో ఎటువంటి కోరుతారు. ఇప్పుడు ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అంటారు చంద్రబాబు నాయుడు గారికి, సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్క పార్టీతో మంచి సంబంధం ఉంది, మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. మీరు ఆయనకి తెలియని వ్యక్తి లేదు, ఆయన నమ్మని వ్యక్తి అంటే ఆయన తెలీదు అని చెప్పే వ్యక్తి ఒకడు కూడా కనిపించాడు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి, స్టేట్కి వచ్చేసరికి ఇప్పుడు కొయిలేషన్ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. సో అందులో మేజర్ రోల్. ఇప్పుడు ఈయన కానీ బయటకు వస్తే ఆయన పడిపోతాడు. ఆయన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటే అది వేరే సంగతి. బట్ ఈయన కానీ పైకి వస్తే మాత్రం కష్టం. అట్లానే ఇక్కడ కూడా మనకి జనసేన సపోర్ట్ ఉంది, అక్కడ ఎంపీలు ఇక్కడ ఎంపీలు కూడా. సో సెంట్రల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంత మంచి తాల్మేల్ లేదు, అంటే మంచి పబ్లిక్ రిలేషన్ అనేది ఫస్ట్ టైంలో కొద్దిగా ఉండేది, కానీ రెండో టైంలో నువ్వెంత నేనెంత అనుకునే స్టేజ్కి వచ్చారు. అవునా కదా? దానివల్ల ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్కి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో బ్లాక్ చేయబడ్డాయి. ఆటోమేటిక్ అక్కడ యాంటీ కదా, టీఆర్ఎస్ రీజనల్ పార్టీ, బీజేపీ సెంట్రల్ పార్టీ. సో ఎలకెళ్ళి ఏనుగుతో పెట్టుకుంటే ఏమవుతుంది, హాతీ చువాక తక్కర్ అంటారు, అట్లా అయిపోయింది. సో ఎన్నేమన్నా ప్రోటోకాల్స్ ఫాలో కావాలి, అది మిస్ అయింది మన దగ్గర. కొన్ని ఫంక్షన్ అటెండ్ కావడం, రిసీవ్ చేసుకోవడం, ఓకే అది పొలిటికల్ సబ్జెక్టు తీసేయండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆయన సెంటర్లో, ఈయన గవర్నమెంట్లో ఒక పార్ట్ కాబట్టి ఈయన ఏది అడిగినా 90% ఎస్ అనే కండిషన్స్ కనిపిస్తున్నాయి. దీనివల్ల ఒక యాడెడ్ అడ్వాంటేజ్ టు అమరావతి అండ్ ఏపీ స్టేట్. ఇప్పుడు మొన్న కూడా చూసుకుంటే ఒకప్పుడు నార్త్ ఈస్ట్లో ఫోకస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్గా 3 రాష్ట్రాలకు 4 నార్త్ ఈస్ట్ రీజన్కి ఇన్ఛార్జ్గా ఉండేవారు క్యాబినెట్ లెవెల్లో. ఇప్పుడు ఏం చేశారు, నార్త్ ఈస్ట్ నుండి ఫోకస్ ఈస్ట్కి షిఫ్ట్ చేశారు. అంటే నార్త్ ఈస్ట్ కొద్దిగా అడవుడు బాగా డెవలప్ అయిందని చెప్పి. ఈస్ట్లో ఏమొస్తాయి, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఏపీ. అందుకని మొన్న బడ్జెట్లో కాసులు వర్షం కురిపించింది ఎవరంటే ఈ 5 స్టేట్లకి, ఎస్పెషల్లీ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్. 15,000 కోట్లు ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అయితే చాలామంది అనేది అప్పిచ్చారా గ్రాంట్ ఇచ్చారా అని. ఏదేమైనా సరే నిర్మలా సీతారామన్ గారు ఒక వాక్యం చెప్పారు, మన ఏపీ స్టేట్ దగ్గర డబ్బులు లేవు, అది క్లారిటీ ఉంది, రాజధాని కావాలి, క్యాపిటల్ కావాలి, రాజధాని. సో ఆడేమన్నారంటే మేమేమో తర్వాత చూసుకుంటాం, మాకు మధ్య 56 ఉంటాయని అంటాం మనం పెళ్ళిళ్ళలోని అట్లను. సో ఈవిడేమన్నారంటే ప్రస్తుతానికి 15,000 కోట్లు శాంక్షన్ చేస్తున్నాము, 15,000 కోట్ల తర్వాత దీన్ని అప్పుకు తీసుకొని వరల్డ్ బ్యాంకు IMF దగ్గర తీసుకొని మేము రెస్పాన్సిబిలిటీ గ్యారంటీ స్టాండ్ అవుతాం. ఎవరు వాళ్ళు కట్టడానికి, ఒకవేళ రేపొద్దు స్టేట్ కట్టలేకపోతే మేము గ్యారంటీ ఉంటాం. అది చాలా పెద్ద మాట. అంటే దగ్గరుండి సపోర్ట్ ఇస్తున్న ఒక ఫాదర్ కొడుకు ఇచ్చిన సపోర్ట్, లేదా ఒక బ్రదర్ యంగర్ బ్రదర్కి ఇచ్చిన సపోర్ట్. దీంతో పాటు ఆవిడేమన్నారంటే ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తే కూడా మేము కడతాం, సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్. అదేవిధంగా మీరు చాలామంది అపోజిషన్ పార్టీలు రైజ్ చేశారు, 1,00,000 కోట్లు కావాలి, దాన్ని 15 కోట్లు వస్తే 15,000 కోట్లు వస్తే ఏం చేస్తారండి. ఇది phase 1. phase 2, phase 3 చాలా లాస్ట్లో అది కూడా ఇంకా మిగతా డిపార్ట్మెంట్, రైల్వే జోను, ఇండస్ట్రీ కారిడార్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడారు, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా చాలా అంశాలు డిస్కస్ చేశారు. పోలవరం ప్రాజెక్టు. సో ఇంక ఏ అంశానికి హెడ్డింగ్ వైజ్ ఫ్యూచర్లో డబ్బులు కావాలంటే దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసి ఇవ్వాల్సినంత ఇస్తూ పోతూ ఉంటాం. ఇది ఫస్ట్ బడ్జెట్లో వచ్చాయి, 6 నెలల తర్వాత మళ్ళీ మార్చొచ్చాము, అలొకేషన్ ఆల్వేస్ కావాలి. సో అది వీళ్ళు మెయింటైన్ చేసుకున్న రిలేషన్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ వెరీ గుడ్, సూపర్ ఫాస్ట్ రిలేషన్షిప్ ఉంది. ఎవరు బ్రేక్ చేయరు. కెమికల్ బాండ్, ఆర్గానిక్ బాండ్ అని కెమిస్ట్రీలు అంటాం, అంత దిట్టమైన సంబంధం ఉన్నది. ఇవన్నీ చూసుకుంటే అటు అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ప్రతిపాదిస్తున్నారు, దానికి కొన్ని వేల కోట్లు అవుతాయి. అట్లానే ఐటీ కారిడార్, హెల్త్ కారిడార్, ఇప్పుడు ఏవైతే
మన హైదరాబాద్లో తెలంగాణలో ఆయన యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు చేశారో నాకు తెలిసి అవన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. కాకపోతే మ్యాటర్ ఆఫ్ టైం. ఇంకొకటి ఏంటంటే దీనికంటే ఇంప్రూవ్డ్ వర్జన్ అక్కడ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు 1.0, 2.0, నిన్న తెలంగాణ 4.0 అని పెట్టారు రేవంత్ రెడ్డి గారు. చూశారు కదా. 4.0 అంతకుముందు 3.0 ఉండేది. అట్లనే మోడీ గారు కూడా అట్లా పెడుతున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు 25 years బ్యాక్ టెక్నాలజీ లేదు కదా. అప్పుడున్న టెక్నాలజీలో బెస్ట్ చేశారు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయాయి. ఇటుక లేకుండా మీరు ఏమంటారు ఇల్లు కడతారు మీరు? ఇప్పుడు ఓన్లీ టెక్నాలజీ మారింది, ఇప్పుడు కట్టొచ్చు. ఇప్పుడు ఇటుకలు వాడట్లే కదా. మైవాన్ టెక్నాలజీ ట్రెడిషనల్ టెక్నాలజీ వాడితే వేరు. అట్లనే యాష్ బ్రిక్స్ కట్టారు, హాలో బ్రిక్స్. ఇప్పుడు అవన్నీ మించి ఇంతకుముందు మనం స్లాబ్ వేస్తే 21 days నీళ్ళు వాటరింగ్ కొట్టాలి. ఇప్పుడు 7 days ఒక ఫ్లోరే రెడీ అయిపోతుంది. ఆర్సీసీ, టోటల్లీ ఆర్సీసీ. సో ఆ టెక్నాలజీని వాడతారు. అండ్ కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఎక్కడ, ఇప్పుడు సింగపూర్లో మనం వెళ్తే మలేషియాలో ట్విన్ టవర్స్ అన్నది, దానికి ఎక్కడ సిమెంట్ వాడలేదు, మొత్తం స్టీల్ ఫ్రెష్. అలాంటి టెక్నాలజీ మనకు వచ్చాయి. అలాంటివన్నీ కూడా టెక్నాలజీ ఇంపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. మన దగ్గర లేకపోతే ఇప్పుడు ఆయన సింగపూర్ ఆర్కిటెక్ట్ అవుతూ ఉన్నారు. ఎప్పుడైనా సింగపూర్ మలేషియా వాళ్ళు మనం మించిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ వరల్డ్లో లేని విధంగా డిజైన్ చేస్తున్నారు. అది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకో మేజర్ స్టెప్ అని ఏం తీసుకున్నారంటే అంతకుముందు ఫస్ట్ టర్మ్లో కొన్ని బిల్డింగ్స్ కట్టి 70-80% కంప్లీట్ అయ్యి ఆగిపోయినాయి ఉన్నాయి. దాన్ని ఫస్ట్ ప్రియారిటీలో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కనిపించాలి క్యాపిటల్ అనేది. అట్లానే సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ దగ్గర అమరావతి, దాని స్ట్రెచ్ ఒక 9 to 9.5 kilometers ఉంటుంది. దాని పక్కన రేట్లు బాగా, ఇప్పుడు గవర్నర్ బంగ్లా కానీ, హైకోర్టు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, కోర్ క్యాపిటల్ ఏరియా ఆ 10 kilometersలో భయంకరంగా ఇప్పుడు రేట్లు ఆల్రెడీ 50 నుండి 60-65 వేలు పర్ గజం పలుకుతుంది ప్రస్తుతం. సిబిఎన్ గారు అంటే ఎంత జనాలకి నమ్మకం అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయడం 25% పెరిగిపోయింది రేట్లు. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో కొద్ది పెరిగింది. ఎగ్జిట్ పోల్లో కేకే సర్వోచ్చ ఇంకా పెరిగింది. సీఎం అయిన తర్వాత ఇంకా పెరిగింది. అంటే 4 అంచెలుగా 2-3 నెలల్లోనే 4 అంచెలుగా 4 సార్లు పెరిగింది. అంటే దాన్ని బట్టే తెలిసిన ప్రజలతో కాన్ఫిడెన్స్ ఏంటని. బట్ అన్ఫార్చునేట్ కండిషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కానీ ఆయన దగ్గర రిసోర్సెస్ లేవు. ఆయన మేధస్సుతనం ఎక్స్పీరియన్స్ వాడి ఇవన్నీ తెచ్చుకునే నమ్మకం ఉంది. బట్ ప్రజలు కొద్దిగా వెయిట్ చేయాలి. ఇప్పుడు విత్తనం వేయగానే పళ్ళు పూలు రావు కదా, టైం పడుతుంది. ఆ టైం ఇవ్వట్లేదు. సో అమరావతి డమాలు లేదా ఏది డమాలు ఉన్నది, ఎవరు బిజినెస్ వారిదే ఎవరు రూట్. ఇప్పుడు 2 సూపర్ బజార్లు ఉన్నాయి మీకు రోడ్డు మీద 10 సంవత్సరాలు. 3వ సూపర్ బజార్ పెట్టాడు అంటే ఈ 2 బజార్ ఈ సూపర్ మార్కెట్ మూసేస్తారా? మీరు కదా. బిజినెస్ ఇక్కడ కూడా అంతే. చాలా మంది అడుగుతారు, సార్ అమరావతి డమాలా లేదా రియల్ ఎస్టేట్లో తెలంగాణ డమాలా అయిందంట కదా, ఏపీ ప్రజలందరూ తెలంగాణ ఇన్వెస్టర్స్ అందరూ ఏపీకి వెళ్ళిపోతారు, ఏపీ అవన్నీ దేని బిజినెస్ దానికి 5-10% 19-20 ఫరక్ అంటాం. అది ఎప్పుడూ ఉంటుంది. సో ఏది ఏమైనా ఇటు ఓవరాల్ కానీ నాకు తెలిసి హీ విల్ రిప్లికేట్ అమరావతి యాజ్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ. అది డెఫినెట్గా చేస్తారు. కొన్ని అంశాలు ఆల్రెడీ చాలా తీవ్రంగా, మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మా క్లాస్మేట్ ఆయన కూడా వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. సో మాకు ఇన్నర్ సోర్స్ ఫ్రెండ్స్గా కలిసినట్టు చెప్తుంటారు ఆయన. సో దాన్ని బట్టి చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే అమరావతి గురించి చింతించాల్సిన అవసరం లేదు. డే 1 నేను చెప్తున్నాను, టైం ఫ్యాక్టర్ మీరు కొద్దిగా అలౌ చేయాలి. బ్రీతింగ్ టైం అలౌ చేయాలి, లంగ్ స్పేస్ అంటారు. ఆ టైం అలౌ చేస్తే స్లోగా స్టెప్ బై స్టెప్ వేసుకొని ఈ ఫస్ట్ టర్మ్ అయిపోలేక ఒక షేప్ అయితే తీసుకురా. అమరావతి నుండి మెయిన్ ఇప్పుడు అమరావతి, విజయవాడ, గుంటూరు ట్రయాంగిల్ షేప్లో ఉంది. గుంటూరు నుండి విజయవాడ వెళ్ళాలంటే మీకు పెద్దకాకాని, చిన్నకాకాని, నాగార్జునగర్, నంబూరు, మంగళగిరి, విజయవాడ, అటు కాజా, తాడేపల్లి, తుళ్ళూరు, డైమండ్ రింగ్, వెంకటపాలెం, బోడుపాలెం, దొండపాడు, ఇట్లా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియా అన్నీ కూడా స్టేట్ బార్డర్. అమరావతి నుండి 30 kilometers వెళ్ళిపోతే 10,000-12,000 దగ్గర నుండి 50,000-60,000 దాకా ముందుకెళ్తున్న కొద్ది ఈ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇవాళ స్లో పట్టు కొద్ది అప్రిషియేషన్లో కంపేర్ చేసుకుని ప్రస్తుతం తెలంగాణలో బాగుంది. ఇంకొన్ని రోజులు అయితే అమరావతి కూడా పికప్ అవుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఓవరాల్గా సినారియో చూసుకుంటే ఈజ్ గోయింగ్ టు ప్రూవ్. ఏదో కష్టాలు అయితే పడాలి డబ్బులకి. 10 లక్షల కోట్లు అప్పు ఉంటే ఇంకో 10-15 లక్షలు నడపడానికి కావాలి. సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ అమరావతి ఈజ్ గోయింగ్ టు పికప్ లైక్ ఎనీథింగ్.